మూర్ఖులతో వాదం ఎండిపోయిన మోడుకి నీళ్లు పోయడం లాంటిది. అది ఎప్పటికీ చిగురించదు. మూర్ఖులు కూడా వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ చేసేసుకుని నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే నిజం, నేను మాట్లాడేదే వాస్తవం, అందరూ నా మాటే వినాలి అని మాట్లాడతారు. అలాంటి వాళ్లతో వాదించడం వృధా ప్రయాస అని నేను అనుకుంటాను. ఆయాసపడి వాగే వాళ్ళు వాళ్ళకు అలుపొచ్చాక వాళ్లే మానేస్తారు గాని మనం కాదని చెప్తే మటుకి మానేస్తారా ఏంటండి? మా ఇంటి మీద గుర్రం ఎగురుతుంది, ఆ గుర్రం ఎక్కే నేను పక్కూరికి వెళ్లి వాళ్ళ ఊరి బిల్డింగ్ మీద వాళ్తాను అని చెప్పారనుకోండి. అవునంట, మొన్న మా అబ్బాయి అటే వెళుతూ మీ గుర్రమే అనుకుంటా ఎగురుతుంటే చూశాడు, భలే ఎగురుతుందమ్మా ఆంటీ వాళ్ళ గుర్రం అని చెప్పాడు అన్నారనుకోండి. వాళ్ళ ఈగో అక్కడికక్కడ చల్లారిపోతుంది. పక్క వాళ్లతో ఇంక మనం వాదించే అవసరం ఉండదు. ఒప్పుకుంటే ఏం పోతుంది? వాదం తప్పుతుంది, మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువగా ఆయాసపడాల్సిన అవసరం కూడా ఉండదు. మంచివాడు ఎప్పుడు మూర్ఖంగా ఆలోచించకూడదు, మూర్ఖుడు ఎప్పుడు మంచిగా ఆలోచించడు. అలా అని గట్టిగా మాట్లాడే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. నైస్గా అమ్మా ఏం చేస్తున్నావు, తిన్నావా, తాగావా అని మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు. అలా మాట్లాడే వాళ్ళ దగ్గరే మనం జాగ్రత్తగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా మాట్లాడే వాళ్ళ దగ్గర ఎప్పుడైనా సరే నిర్భయంగా, ధైర్యంగా నిన్ను నువ్వు మనసు విప్పి చెప్పుకోవడంలోని ఎటువంటి భయము ఉండదని నేను అనుకుంటాను.